హలో వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. మా ఎగ్జామ్స్ అయిపోయిన శుభ సందర్భంగా మా జఫర్గఢ్ బాయ్స్ అందరం చేసుకొని ఛాయ్ తాగానికి ఎడిగిపోతున్నాం మనం. హైదరాబాద్తున్నాం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఛాయ్ తాగానికి ముఖ్యంగా అది పోతున్నాం రా బైక్. చలో చలో డ్రైవర్ డోర్ ఓపెన్ చేయి. డ్రైవర్ అంటున్నాం. దీన్ని ఎవడు ఓపెన్ చేయాలరా? ఎక్కువగా ఆసిఫ్ కళ్ళద్దాలు పెట్టుకొని వెళ్తావా? ఇంకో కళ్ళద్దాలు పెట్టుకో. కళ్ళద్దాలే పెట్టుకోరాదు. కొత్త కొత్త కథలు పడతాను మీరు. పోసుకున్న యాక్సిడెంట్ అయితే అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అన్నా వద్దన్నా, అట్లాంటి మాటలు వద్దన్నా. హైదరాబాద్ మనం పెట్టుకుంటే హైదరాబాద్ పోలేం బ్రో. అంతే అంట. మొత్తం ప్లీజ్ పెట్టుకుందాం రా. ప్లీజ్ పెట్టుకుందా ఆసిఫ్? ఆసిఫ్ నాది స్టేరింగ్ లేదు బ్రో, ఉంటే తోలుతా నేను. స్టేరింగ్ ఉంటుంది స్టేరింగ్ లేదు, ఉంటుంది. ఓకే అన్న. సో గన్పూర్ పోగానే మస్తు ఆకలి అయిపోయింది. సో కడుపు నింపేద్దామని చెప్పి మిర్చిలు, గ్యారెలు, దాంతోపాటు చిన్న చిన్న లేస్ ప్యాకెట్లు తినేసినాం అనమాట. ఈ గ్యాప్లో విజయన్ అవుతాడు అనుకుంటే 1 గంట 2 గంటలు 3 గంటలు అయిపోయింది ఇప్పటికే. ఎప్పుడు పోతామో ఏమో. నేను నతికిపోతా అంత వీళ్ళిద్దరి మధ్య నాకు అర్థమైతలేదు నిజంగా. నా కాళ్ళు ఒకసారి ఏడున్నాయిరా, చచ్చిపోతాను నేను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏంది బ్రో, ఛాయ్ అన్నావు అదన్నో ఇదన్నో ఏమైంది? గిడ గన్పూర్లో ఇంకా గంట సేపు ఇంకా చెప్పు మరి, నువ్వే చెప్పాలి. నువ్వు తీసేయి మరి కారు. అపోలో అవుతుంది. అపోలో ఎడికైనా వెళ్ళిపోదాం. తీసేయి. ఆడ ఛాయ్ దొరుకుతుందా? విజయన్న ముఖం చూపేవా? విజయ్ ఫేస్ చూపే. ఇంత లాగా ఎత్తాను 2 గంటలు చూసాడు. సారీ ఫ్రెండ్స్ లేట్ రావద్దయ్యా, ప్రాణాలు పోతున్నాయిడా. ఇంగ్లీష్ తక్కువ పని ఉన్నది, కొట్టాలి ఇంకా నేను. అన్నొచ్చి అర్ధగంట కాలే, మళ్ళీ ఆకలి అవుతుంది మాకు. హైదరాబాద్ కూడా కానీ తినుడే ఎక్కువ అవుతుంది మాకైతే. అట్లుంటుంది మనతోని. ఈ ల్యాగ్ కారణం ఈయననే. హాయ్ ఫ్రెండ్స్, సారీ అన్న, కాఫీ బంద్ చేస్తాన్నారు అన్న. వాళ్ళు నీలపూర్లో చాయ్ తాగరా అంటే గిడ చాయ్ తాగుతారు పెంబర్తిలా. ఏం చెప్తారండి? కాదురా బాబు, చాయ్ వాళ్ళ నేనేం చేయగలుగుతాను? చింటుబాయ్ కూడా వచ్చిండు మనకు. చింటుబాయ్ వస్తావా? హాయ్ ఫ్రెండ్. హాయ్. తంతాని 12 అయితే అని ఇక్కడే. వేరే ఉందిగా ఇంద్ర, ఇది పీక్ తొత్తలేదు. అంకుల్ అగో ఇస్తాండి పిల్లగాడు, ఇస్తాడు. మరి టీచర్ ఫైనల్గా వచ్చేసినాం మనం హైదరాబాద్. వచ్చేసినామా? నమస్తే సీఎం బాయ్. దీని పేరేం పేరు? ఫైనల్గా వచ్చేసినాం అంటున్నా హైదరాబాద్కి. కాదు, అంత దూరం నుంచి వచ్చినాం. వెల్కమ్ పార్టీ ఏం అరేంజ్ చేయలేదు. కనీసం డోల్ కూడా తీయలే భయ్యా. ఇది న్యాయం కాదు రేవంత్ అన్న. అది ఏంటిరా పని? ఏంది?
ఆత్మలింగం ఆత్మలింగం ఏమో నువ్వేంటి శివ ఏమనుకుంటున్నావు? దీపం అనుకుంటాను నేను. దీపం. కార్తీక దీపంలో మిగిలిపోయిన దీపం అది. అది వెలిగి ఒక కాంతి, వెలుగు ఒక కాంతి. నువ్వు అనుకుంటున్నావు లడ్డు? గోల్డెన్ షిట్. శివన్న చెప్పిందే కరెక్ట్ అయింది. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మంజువాల్ బాయ్స్ ఇక చెప్పగట్ బాయ్స్. ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు అప్పుడు ఇక్కడ ఎందుకు గుళ్ళు ఉన్నాయి కదా అన్న? గుడిగా నాకు బాగుంది అన్న, నాకు నచ్చింది అన్న. ప్లీజ్ అదే మా ఇంటికి ఇట్లా కట్టిద్దాం అనుకున్నాను, రేవంత్ రెడ్డి కాపీ కొట్టిండు ప్లాన్. అది కూడా సేమ్ ఇట్నే కట్టిద్దాం అనుకున్నాం. హౌస్ ప్లాన్ ఇది, కాపీ కొట్టిండు 300 తీసుకొని. మా పిల్ల గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను నేను, కానీ వీళ్ళ పిల్ల బ్రేకప్ చెప్పింది. బ్రేకప్ చెప్పింది, అందుకని ఇస్తలేదు. ఎవరు? తెలంగాణ తల్లి. ఆమె ఫోన్ అలా వాడాలి. పక్కకే ఉన్న ట్యాంక్ బండ్ పోవాలి అంతే. అంతే, పక్కన తాత కూడా కలవాలి. అయితే వెళ్ళి అంబేద్కర్ ఏటో అదే వెళ్ళి ఆయన కాళ్ళ పడు. అంబేద్కర్ నుంచి ఈయనే పక్కకే. మధ్యలో తాత అప్పుడు బాయి పోతున్నాం. ఏ తాతని అందరు దర్శించుకున్నామా జల్దీ. తాత నమస్కారం. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? యాక్టింగ్ చేయాలి, ఓవర్ యాక్టింగ్ పక్క బా. అదే బ్రో, బుద్ధుడు అవపడతలేడు. చీకటి కదా అందుకే ఒకటి. లైట్లే లేదా? ఓకే ఓకే. బుద్ధుడు మావాడే. వాటర్ కూడా బాగా. ఇది కూడా పోదాం బుద్ధుని దగ్గరికి మనం. పోదాం. ఈ ట్యాంక్ కూడా ఎవరు కట్టించారో తెలుసా? తెలుసు. ఎవరు? ఎవరు తెలుసా? తెలియదు. మా తాతగారు. స్టేడి పోదాం రా. చార్మినార్ పోదాం నాడు. చార్మినార్ సీదా చార్మినార్ వెళ్ళిపోదాం డైరెక్ట్ అంతే. వచ్చిందా రై? ఇదే చార్మినార్. అందరు నిద్ర వెళ్ళి ఆల్రెడీ. కష్టపడి ఇదా కొత్త పర్మిషన్ లేదంటారు భయ. మా అలాగనే వీళ్ళు కూడా వచ్చారు. బాయ్ చార్మినార్. బిస్కెట్ అయిపోయింది. 5 o'clock బిస్కెట్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇంకా చేసేదేం లేక కేబుల్ బ్రిడ్జ్కి గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోయినాం అనమాట. ఆడెట్లుంటుందో చూడాలి ఇప్పుడు. అదే ఇదే మన దాని మీద కానీ కేబుల్ బ్రిడ్జ్కి లైట్లు ఇవ్వండి. అందుకే రేపు వద్దాం సండే ఫ్రెండ్స్ కేబుల్ బ్రిడ్జ్ మొత్తానికి అయితే వచ్చేసాం. లైట్లు మధ్యలో అంత దూరం నుంచి వస్తే వీడికి వచ్చినాక ఫెయిల్, సీదా ఫెయిల్. మొత్తం లైట్లేనే బొంగులు. మొత్తం లైట్లు ఉంటారా ఉత్తప్పుడు మంచిగా బుగ్గా ఏది ముట్టుకునే దరిద్రం అవుతుంది వాళ్ళు నిజంగానే. మొత్తం బుగ్గా. చార్మినార్ అయితే చార్మినార్ క్లోజ్ చేసిల్లు. నీళ్ళఫర్ పోదా అంటే అది కూడా క్లోజ్ అయినా 4:30 ఎత్తారత. కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి మరి. వెరీ బ్యాడ్. సీదా మంచిగా
రాగరా అమ్మ రష్ ఎంత ఆడదాకా పోతేవో డౌట్ నాకైతే ఇది నీలోఫర్ చాయ్. ఏంటిది? నీలోఫర్. నీలోఫర్. నీలోఫర్ అంటే నీళ్ళు పోసేది కదా, నీలోఫర్ చాయ్. వావ్. సో బాగుందా? చాలా వెయిటింగ్ ఎలా ఉందా? చాలా బాగుంది. మన కారణం ఉందా అర్జెంట్గా ఇక్కడ పెట్టరు ఛాయ్ అయిపోతుంది ఇక. ఇంతసేపు వెయిట్ చేసినందుకు వర్త్ వర్మ. అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. వేరే ఒక మలాయి బన్ ఉంటే ర్యాంప్ ఉంటుంది డైరెక్ట్. ఇప్పుడు వస్తుంది, ఆగండి వెయిట్ చేయండి. నీలోఫర్ కేఫ్ అంటే కేఫ్. ఎట్లుందిరా లడ్డు? చెప్పు బాయ్ నువ్వు కూడా. మంచిగా ఉంది కానీ కొంచెం లేట్ అయింది. లేట్ అయిందా? నీదిరా నీదిరా. ఓకే ఓకే. వెయిట్ చేసినందుకు వర్తా? పడితే అవును సార్. అయితే నీకు లేదు ఒకటి నాకేరా. నాయే చాయ్ ఇదేనా? ఓ మేరా బనీ చాయ్ రా. నాకే ఒకటి. ఒక్కటి 100 రూపీస్ పార్సల్. 100 రూపీసా? మళ్ళా ఎలా ఉందా నా మలాయి వన్? ఎలా ఉంది? మైండ్ బ్లోయింగ్. నీది నీదిరా రవితేజ. బాగున్నది. నీదిరా నీదిరా బన్నీ. ఓకే. ఇగో నీదిరా మలాయి బన్ ఎట్లున్నదా? బాగానే ఉంది. నీ లడ్డు వర్త్ నీ బ్రో. ఇదే బ్రో. ఎట్లా పోయినా మళ్ళీ అస్టెండ్ వస్తుంది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం చార్మినార్ రీచ్ అయినా. సో ఇంతకుముందు అయితే అన్సక్సెస్ఫుల్ అయినా, ఈసారి మాత్రం మిషన్ సక్సెస్ఫుల్. చాలా ఫెయిల్ అయినాం కానీ ఇప్పుడు ఎక్సలెంట్ అయితే. ఇంత బౌన్స్ బ్యాక్ అయినా అంత బౌన్స్ బ్యాక్ వచ్చినాం. చాలా అంటే 4 పిల్లర్లు, 4 ఇట్లా 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 ఆడడం పెడు ఇట్లా పెట్టి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏమి ఉంటుంది మరి. ఇప్పుడు ఎట్లున్నా ఎవరా పోలీస్ వాడు ఎట్లా ఉన్నా? క్రాక్ ఉంది అని పోలీసు మాటలు చేసి గుమ్మ అయిపోయినా. నువ్వురా చివరికి అయితే రీచ్ అయిపోయినా. రాననుకున్నాం, మళ్ళీ వచ్చేసాం సక్సెస్ఫుల్ గా. అంతే అనుకోరాదు ఇక జస్ట్ కానీ మనం వేసి పడదాం అనుకున్నా బ్రో. అట్లుంటది ఉంటది బాధ అంటారు. పూరా బ్లరే పోతా అంటే ఎట్లుంటది మరి? నార్మల్ గా కనబడుతుంది కానీ ఘోరంగా ఉంది ఇక్కడ. ఆపోజిట్ వస్తుంది. ఫ్లాష్ బ్యాక్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి డూట్. మంచి ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తా.